ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం కనుల పండువగా జరిగింది. పండు వెన్నెల్లో నిండు చంద్రుడు చూస్తుండగా 2 గంటల పాటు నిర్వహించిన రాములోరి వివాహ వైభోగం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. గవర్నర్ నరసింహన్, చంద్రబాబు దంపతులు కళ్యాణానికి హాజరయ్యారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరాముడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిపించిన పరిణయాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తొలుత సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఎదుర్కోలు నిర్వహించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ వేర్వేరుగా ఆలయంలోని కోదండరాముడిని దర్శించుకుని నేరుగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో కోదండరామయ్య కళ్యాణ క్రతువు నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు ఇలా పరిణయంలోని ప్రతి అంకాన్ని భక్తులకు విడమర్చి చెప్పారు. సీఎం, గవర్నర్ పక్కపక్కనే కూర్చుని ఆద్యంతం కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. చివర్లో హారతి అందుకున్నారు. రాత్రి కడపలోనే బస చేశారు. రాములోరి పెళ్లికి హాజరైన భక్తులకు తితిదే సిబ్బంది ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు. గతేడాది వర్ష బీభత్సంతో బిక్కుబిక్కుమన్న భక్తులు ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా కళ్యాణం పూర్తవడంపై సంతోషం వ్యక్తం చేశారు.